మాయురే మామ మాయురే మాయురే మరువదు నీ చతురత. హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 2 ఎపిసోడ్ 1 గురించి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక మనం హౌస్ ఆఫ్ ద డ్రాగన్ లో మొట్టమొదటిసారిగా వింటర్ఫెల్ ని, స్టార్క్స్ ని, నార్త్ ని చూస్తున్నాం. ప్రిన్స్ జెసేరిస్ తన మదర్ కోసం సపోర్ట్ అడగడానికి వింటర్ఫెల్ దాకా వచ్చాడు. ఇక్కడ కరెంట్ వింటర్ఫెల్ కి రాజైన లార్డ్ అయిన క్రేగన్ స్టార్క్ ని చూడవచ్చు. క్వీన్ రైనీరియా రాజ్యం కోసం తన స్వంత ఫ్యామిలీ మెంబర్స్ తోనే ఎలాగైతే ఇప్పుడు ఫైట్ చేయబోతుందో సేమ్ సిచ్యువేషన్ ని ఈ క్రేగన్ స్టార్క్ కూడా ఈ మధ్య ఎదుర్కొన్నాడు. తన రాజ్యం కోసం తన ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ తోటే ఫైట్ చేసి గెలవాల్సి వచ్చింది. సో ఇలా తను డెఫినెట్ గా క్వీన్ రైనీరియాని అర్థం చేసుకుని సపోర్ట్ ఇవ్వగలిగే పొజిషన్ లో ఉన్నాడు. అండ్ అంతేకాకుండా క్రేగన్ స్టార్క్ తన ఫ్యామిలీస్ వార్డ్ అయిన ఐస్ ని కూడా క్యారీ చేస్తున్నాడు. ఇది మనం చూడవచ్చు. ఇలా క్రేగన్ స్టార్క్ ప్రిన్స్ జెసేరిస్ ని ఆ గ్రేట్ వాల్ పైకి తీసుకువెళ్లి తన కర్తవ్యం మొట్టమొదటిగా తన నార్త్ రాజ్యానికి, తర్వాతే తన రాణికి అని చెప్తాడు. చెప్పి ఈ వింటర్ లో తన రాజ్యాన్ని రెడీ చేసుకుని తర్వాత తన రాణి కోసం తను ఫైట్ చేయడం కోసం వస్తాను అని చెప్పి మాటిస్తాడు. ఇలా ఒక స్ట్రాంగ్ అలయన్స్ దొరికిందని ఆనందపడుతున్న జెసేరిస్ కి అక్కడే ఒక చుక్కెదురయ్యింది. తన తమ్ముడి మరణ వార్త అప్పుడే తనకి అందుతుంది. అక్కడ నుండి మనం డ్రాగన్ స్టోన్ దగ్గర ఉన్న డేమన్ టార్గెరియన్ దగ్గరికి వచ్చినట్టయితే తను ఏదో ఒకటి చేయాలని కోపంతో రగిలిపోతూ ఉన్నాడు. దీనికోసం ప్రిన్సెస్ రైనీస్ టార్గెరియన్ ని కూడా తన హెల్ప్ అడుగుతాడు. మనం ఇద్దరం కలిసి మన డ్రాగన్స్ తీసుకుని కింగ్స్ ల్యాండింగ్ పైన దాడి చేసి వేగార్ని చంపుదామని అంటూ ఉంటాడు. కానీ దీనికి ప్రిన్సెస్ రైనీస్ ఒప్పుకోదు. ప్రిన్సెస్ రైనీస్ టార్గెరియన్ తొందరపడకుండా ఆలోచించి క్వీన్ రైనీరియా ఏ నిర్ణయం తీసుకుంటుందో తన ఆజ్ఞకు అనుగుణంగా నడుచుకోవాలని ఎదురు చూస్తూ ఉంటుంది. అంతేకాకుండా ప్రిన్సెస్ రైనీస్ టార్గెరియన్ హస్బెండ్ అయిన లార్డ్ కోల్డ్రెస్ వెలేరియన్ ఒక విజారియో లేక వైట్ వర్మ్ అనుకోకుండా కనిపిస్తుంది. తను కనిపించిన తర్వాత తనతో ఒక డీల్ మాట్లాడుకొని తన స్వేచ్ఛ కోసం ఇలా అనుకోకుండా కనబడిన వైట్ వర్మ్ నుండి తనకు కావలసిన మార్గాల గురించి, మనుషుల గురించి తెలుసుకుంటాడు. ఇది ఇలా ఉండగా ఇక గ్రీన్స్ వైపు చూసినట్టయితే క్వీన్ ఆలిసెంట్ అండ్ సర్ క్రిస్టియన్ కోల్ వీళ్ళిద్దరు కూడా అఫైర్ పెట్టుకుంటారు. వాళ్ళిద్దరు కూడా మల్టిపుల్ టైం ఇంటిమేట్ అవ్వడం మనం ఈ ఎపిసోడ్ లో చూస్తాం. తర్వాత క్వీన్ ఆలిసెంట్ హైటవర్ లారిస్ టాంగ్ ని కలుస్తుంది. లారిస్ తన పెట్టుకున్న అఫైర్ గురించి తెలుసు అని ఇండైరెక్ట్ గానే తనకు వార్నింగ్ అండ్ హింట్ ఇస్తూ ఉంటాడు. ఇక కొత్తగా రాజైన ఏగాన్ టార్గెరియన్ ని చూసుకున్నట్టయితే అతనికి అసలు రాజుగా ఎలా ఉండాలి, ఎలా పరిపాలించాలి, అసలు ఏం చేయాలి అని ఏ పర్సనల్ వెండేటా గానీ పర్సనల్ ప్లాన్ గానీ లేదు. తనకున్న టైంలో ఆనందంగా గడిపేద్దామని చూస్తూ ఉన్నాడు. దీనిలో భాగంగానే తన కొడుకైన జెహేరిస్ ని కూడా తనతో పాటు మీటింగ్స్ కూడా తీసుకెళ్లిపోతూ ఉంటాడు. తన కొడుకు అందరితో అల్లరి చేస్తూ ఉంటే అల్లరిని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. బట్ ఏగాన్ కి పాలన మీద ఇంట్రెస్ట్ గానీ పట్టు గానీ రెండూ లేవు. చాలా క్యాజువల్ గా, చాలా హ్యాపీగా కాలం గడిపేస్తున్నాడు. తను రాజు అయి తన సభ దగ్గరికి వచ్చిన ప్రజలకు కూడా అడిగిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఏమడిగితే అది ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే తనకు ఏమడిగితే ఏమి ఇవ్వాలో, ఏమిస్తే ఏమవుతుందో అన్న కనీసం నాలెడ్జ్ కూడా లేదు. సో వీటన్నిటినీ కూడా తన తాత అయిన సర్ అట్టో హైటవర్ ఆపాలని చూస్తూ ఉంటాడు. కొన్ని వాటిని ఆపుతూ ఉంటాడు కూడా. ఇలా సర్ అట్టో హైటవర్ తన మనవడిని రాజుగా ఎలా నడుచుకోవాలి అని నేర్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఫెయిల్ అవుతూ ఉంటాడు. ఇదే సీన్ లో మనం ఒక మైనర్ క్యారెక్టర్ ని చూడబోతున్నాం. అతనే హ్యూ ద బ్లాక్ స్మిత్. అయితే ఈ హ్యూ ఈ సీన్ లో చాలా మైనర్ క్యారెక్టర్, బట్ ముందు రాబోతున్న ఎపిసోడ్ లో ఒక మేజర్ క్యారెక్టర్ గా, ఒక మంచి కీ ప్లేయర్ గా మారబోతున్నాడు. సో వాచ్ అవుట్ ఫర్ హిమ్. అంతేకాకుండా గ్రీన్స్ వైపు ఉన్న హెలెనా టార్గెరియన్ కింగ్ ఏగాన్ యొక్క భార్య. తనకు చాలా ఇన్నోసెంట్, తనకు ట్రూత్ చేయర్, తనకు నిజాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. బట్ తను మెంటలీ ఛాలెంజ్డ్, ఎవరితోనూ సరిగ్గా కన్వే చేయలేదు. సో తను కూడా కింగ్ ఏగాన్ తో చూడలోనే చెప్తా ఉంటుంది, నాకెందుకో భయం వేస్తుంది అని. మన దగ్గర బేగార్ ఉన్నంత వరకు నువ్వు ఏ డ్రాగన్ గురించి భయపడాల్సిన అవసరం లేదు అని కింగ్ ఏగాన్ చెప్తూ ఉంటాడు. కానీ తను భయపడేది డ్రాగన్ల కోసం కాదు, ర్యాట్స్ చూసి అని చెప్తుంది. దీని మీనింగ్ ఏంటో ఎవరికీ అర్థం కాదు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇలా గ్రీన్స్ వైపు ఇలా ఉండగా మళ్ళీ మనం బ్లాక్స్ వైపు వెళ్ళినట్టయితే వైట్ ఫార్మ్ నుండి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న డేమన్ టార్గెరియన్ తను ఎవరికీ తెలియకుండా కింగ్స్ ల్యాండింగ్ కి వస్తాడు. ఇలా వచ్చి గతంలో తన కింద పనిచేసిన ఒక సోల్జర్ ని, అంతేకాకుండా ఒక ర్యాట్ క్యాచర్ ని ఇలా కలిసి వాళ్ళిద్దరికి డబ్బులు ఇచ్చి ఏమన్ టార్గెరియన్ ని చంపమని కోటలోకి పంపుతాడు. ఈ ర్యాట్ క్యాచర్ ఎవరైతే ఉన్నాడో అతనికి ఈ కోటలో ఉన్న రహస్య మార్గాలు ఆల్మోస్ట్ అన్ని కూడా తెలుసు. అందుకని చెప్పేసి అతన్ని పంపుతాడు. అతనితో పాటు ఒక సోల్జర్ ని కూడా పంపుతాడు. వీళ్ళిద్దరి పేరే తర్వాత చరిత్రలో బ్లడ్ అండ్ చీజ్ గా మిగిలిపోతాయి. ఇలా బ్లడ్ కి తెలిసిన మార్గంలో వీళ్ళిద్దరు కూడా వెళ్తారు. బట్ వీళ్ళిద్దరికి కూడా ఏమన్ టార్గెరియన్ కనిపించడు. ఇలా ఇక్కడ ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలని వీళ్ళిద్దరూ ఆలోచిస్తున్న టైంలోనే వీళ్ళకి అనుకోకుండా ఏమన్ టార్గెరియన్ యొక్క వైఫ్ అయిన హెలెనా టార్గెరియన్ అండ్ తన ఇద్దరు పిల్లలు జెహేరిస్ అండ్ జెహేరా, ఇద్దరు కవల పిల్లలు కూడా కనిపిస్తూ ఉంటారు. సో వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని చంపుదామని నిర్ణయించుకుంటారు. ఎందుకంటే డేమన్ టార్గెరియన్ ఏ సన్ ఫర్ సన్ అన్నాడు. దాన్ని వీళ్ళిద్దరు కూడా సీరియస్ గా తీసుకుని
కింగ్ ఏగాన్ సన్ ని చంపుదామని నిర్ణయించుకుంటారు. అయితే ఇక్కడే వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఇద్దరు పిల్లలు కూడా చూడడానికి చాలా సిమిలర్ గా ఉంటారు. ఇలా ఉండడం వల్ల దానిలో మగబిడ్డ ఎవరో వీరికి తెలియదు. సో అందుకోసం అని చెప్పేసి కన్న తల్లితోనే ఆ మగబిడ్డ ఎవరు అని అడుగుతారు. తను పాయింట్అవుట్ చేసిన తర్వాత తన ముందే ఆ పిల్లాడిని చంపి తన తల ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నరకడం స్టార్ట్ చేస్తారు. స్వంత కొడుకు చావుని చూసిన హెలెనా టార్గెరియన్ అక్కడ నుండి భయంతో పారిపోతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే సర్ క్రిస్టియన్ కోల్ వీళ్ళందరికీ గార్డ్ గా ఉండాలి ఈ టైంలో. కానీ ఈ టైంలో అక్కడ గార్డ్ గా ఉండకుండా క్వీన్ ఆలిసెంట్ హైటవర్ తో ఒక ఇంటిమేట్ మూవ్మెంట్ లో ఉంటాడు. సో క్వీన్ ఆలిసెంట్ అండ్ సర్ క్రిస్టియన్ కోల్ వీళ్ళిద్దరు పెట్టుకున్న అఫైర్ వల్ల కనీసం తనని గార్డ్ చేయడానికి ఎవ్వరు కూడా లేకుండా పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో తన బిడ్డని పట్టుకుని అక్కడ నుండి పారిపోయి క్వీన్ ఆలిసెంట్ హైటవర్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతుంది. ఆ బెడ్రూమ్ లోనే క్వీన్ ఆలిసెంట్ అండ్ సర్ క్రిస్టియన్ కోల్ వీళ్ళిద్దరు కూడా ఇంటిమేట్ అవుతూ ఉంటారు. సో ఇలా ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ఫ్రెండ్స్, ఏమన్ టార్గెరియన్ కూడా ఈ జెహేరిస్ ని చంపాలని అనుకోలేదు. చంపాలనుకుంది ఏమన్ టార్గెరియన్, బట్ సిచ్యువేషన్ అతని అవుట్ ఆఫ్ కంట్రోల్ లో వెళ్ళి ఇప్పుడు అనుకోకుండా జెహేరిస్ చనిపోయాడు. లాస్ట్ సీజన్ లో కూడా జరిగింది ఎగ్జాక్ట్ గా ఇదే జరిగింది. అప్పుడు కూడా ఏమన్ టార్గెరియన్ లుకేరిస్ ని కావాలని చంపుదాం అనుకోలేదు. కానీ సిచ్యువేషన్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ లోకి వెళ్ళి ఆ లుకేరిస్ అప్పుడు చనిపోయాడు. ఇలా అనుకోకుండానే చాలా మంది ఇన్నోసెంట్స్ ఈ ఎస్కలేషన్ ఈ వార్ లో చనిపోతున్నారు. అటువైపు లుకేరిస్ కూడా ఏం తప్పు చేయలేదు, ఇటువైపు జెహేరిస్ కూడా ఏం తప్పు చేయలేదు. అండ్ అంతేకాకుండా ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3 ఇంతకన్నా క్రేజీగా ఇంతకంటే స్ట్రాంగ్ గా రాబోతున్నాయి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ఎలాంటి స్పెసిఫిక్ వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ పెట్టేయండి. I will definitely make videos about them. So thank you for watching. Show me some support.